అసలు హిట్లర్‌కి జ్యూస్ అంటే ఎందుకంత కోపం? ఒక్క కారణం కాదు. దానికి 2, 3 కారణాలున్నాయి. ఈ 2 నిమిషాలలో చూసేద్దాం పండి. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది. దాంతోనేమైందంటే పేదరికము, నిరుద్యోగం అంతా పెరిగిపోయింది. అప్పుడు ఎవరినో ఒకరిని దూషించాలి కదా! అట్లాంటప్పుడు ఏమైందంటే హిట్లర్ లాంటోడు వచ్చిండు. ఈ జ్యూస్ యూదులే కారణం అని చెప్పేసి ప్రచారం చేసేసిండు. వాళ్ళే పెద్ద పెద్ద బ్యాంకులు, వ్యాపారాలు నడుపుతుండే. అయితే వాళ్ళే మన డబ్బు దోచుకున్నారని చెప్పేసి జనాలందరికీ ప్రచారం చేసిండు. ఫస్ట్ కారణం ఏంటంటే జర్మనీ ఓడిపోవడం. హిట్లర్ ఆర్యన్ జాతి గొప్పదని చెప్పేసి బాగా నమ్మేటోడు. అది కరెక్ట్ సిద్ధాంతమేం కాదు. అయితే జ్యూస్ వేరే జాతులు కాబట్టి వాళ్ళు జర్మనీ రక్తాన్ని చెడగొడతారని చెప్పేటోడు. ఇదేం సైన్స్ కాదు, ఇది పూర్తిగా ద్వేషంతోనే కల్పించిన కథనే. అయితే యూరోప్లో ఎప్పటి నుంచో జ్యూస్ మీద వివక్షత ఉంది. హిట్లర్ ఏం చేసిండంటే ఆ పాత కక్షల్ని తీసుకొచ్చి మళ్ళీ ముందర పెట్టి దాన్ని వాడుకున్నాడు. అంటే రెండోది జాతి సిద్ధాంతం వల్ల హిట్లర్కి అధికారం కావాలి అంటే ఏం చేయాలి, జనాలందరినీ ఒక్కటి చేయాలంటే ఒక కామన్ శత్రువుని చూపించాలి. అంటే జ్యూస్ని శత్రువులాగా చూపించింది. వీళ్ళందరి నుంచి నేను మిమ్మల్ని కాపాడతా అని చెప్పేసి చెప్పి. అయితే ఈయన పార్టీ నాజీ, దానికి సపోర్ట్ రావడానికి ద్వేషాన్ని ఆయుధం లెక్క వాడాడు. మూడో రీజన్ ఏంటంటే రాజకీయం. ఈ ద్వేషం అనేది ఊరికే మాటలతో ఆగిపోలే, ఇది చరిత్రలోనే అతిపెద్ద నరమేధానికి దారితీసింది. హిట్లర్ ఏం చేసిండంటే హోలోకాస్ట్ అనే పేరుతో 60 లక్షల మందిని గ్యాస్ చెంబర్లలో వేసి చంపేసిండు. ముసలోళ్ళని చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా కాన్సన్ట్రేషన్ క్యాంపులలో తీసుకుపోయి చిత్రహింసలకు గురి చేసిండు. అంటే ఒక మనిషి ద్వేషం అనేది ప్రపంచానికి ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో దీంతో తెలుస్తుంది. బాయ్.